పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. చేరి వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో, దివ్యమైన నామంలో అందరికి వందనాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంత మరి వాతావరణము అనుకూలించకపోయినా సంఘాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి సంఘ బిడ్డకు పేరు పేరున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని ఆలయము అనేది దేవుడు ఉండే చోటు. అంటే దేవుడు సర్వవ్యాప్తి, అంటే ఆయన అంతటా ఉంటాడు. అయితే బైబిల్ ఇంకో మాట కూడా ఉంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎవరి నామమునయ్యా? యేసు నామములో చేరి ఉంటాడు. వ్యర్థమైన వాటి ఎందుకు కాదు. మనం చూస్తూ ఉంటాం చాలామంది గుంపులుగా అక్కడక్కడ నిలబడి, మరి ముఖ్య మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి 100 అడుగులకి మనుషులు గుంపులుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో లోకాభరణం మాట్లాడుతూ ఉంటారు. బట్ గాడ్ హియర్ సేయింగ్ ఇస్ దట్ ఇన్ హిజ్ నేమ్, ఆయన పేరున చేరి ఇద్దరు ముగ్గురు చాలు దేవుడు ఉంటానికి. అంటే దాని ఉద్దేశం ఏం చెప్పండి? అంటే దేవుడు ఉండాలని ఆశపడటానికి దేవుడు 1,00,000 మంది కాదండి. దేవుడు కావాల్సింది ఆదిలో మనం గమనిస్తే ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా? ఫ్యామిలీ. ఆదాము ఉన్నారు మొదట కదా, తర్వాత అవ్వ. అంటే దేవుడు కావాల్సింది, అంటే దేవుడు తను ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఇప్పుడు మన స్పీకర్లను పిలవాలంటే వాక్యాలు చెప్పడానికి ఒక 2,000 మంది ఉంటారా మేము మాట్లాడటానికి, వాక్యం చెప్పడానికి అని అనేవాళ్ళు లేరా అమ్మా? ఉన్నారు. అది వాళ్ళ బాణి, వాళ్ళ స్టైల్ అది. అయితే దేవుడి స్టైల్ ఏంటంటే ఆయన సర్వోన్నతమైన స్థలములో ఉన్న దేవుడు అయినను వినయము గల వారి వద్ద ఆయన ఉంటాడు, 57వ కీర్తనలో కదమ్మా. కాబట్టి దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గాడ్. దేవుడు అంత కృపగల దేవుడు. ఆయన అంత తగ్గించుకొని నీ కోసము నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆ దేవుని మనం సూచించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను ఎట్నే అడిగాడంట, నిన్న ఎక్కడో చెప్పామన్నా, ఏమనంటే అయ్యా అందరూ కొండలకి గొట్టలకి కదా వెళ్తున్నారు, నువ్వు కూడా వచ్చి ఎక్కో చోట పిలిస్తే మేము కూడా బస్సులు వేసుకొని లారీలు వేసుకొని భోజనం వండుకొని వచ్చేస్తాం కదా అని ప్రార్థన చేశాడంట ఒక అతను. అంటే లోకంలో దేవుళ్ళందరూ కూడా ఎక్కడో కొండ మీద, గుట్ట మీద, చెట్టు మీద వెలుస్తున్నారు కదా, వాళ్ళ భక్తి ప్రకారం పూజిస్తున్నారు. నువ్వు కూడా మాకు కనపడి ఎక్కడో వచ్చి ఆ కొండ మీద, గుట్ట మీద ఉంటే మేము కూడా బస్సులు కట్టుకొని లారీలు కట్టుకొని వింటున్నారా వచ్చేస్తాం కదా అని అడిగాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, అయ్యా మీరు నా కోసం ఇట్లా బొట్టలు తట్టలు పట్టుకొని బస్సులు లారీలు పట్టుకొని వనభోజనాలు చేసుకొని అంత శ్రమపడి అంత దూరం వచ్చాకంటే నేనే వచ్చి మీ మధ్యలో ఉంటున్నా అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పలు కూడా దీని వైపు పచ్చుకుందామండి. దేవుడు అంటాడు మీరు అంత శ్రమపడనక్కర్లేదు. ఐ మై సెల్ఫ్ reduced myself from the glory. I came as a small boy కదా, నేను చిన్న మానవుడికి బాలుడుగా మీ వద్దకు వచ్చాను. I left all my glories. I came in midst of you so that you all can see me. అంటే సో మీరందరూ కూడా చూడగలరు, నువ్వు అంత శ్రమ పడనక్కర్లేదు. అంటే దేవుడు గమనించండి ఎంత ప్రేమ గలదండి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన, అంటే ఇదే యేసు ప్రభుని మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనం ఎక్కడికో ఎన్నక్కర్లా, అంత శ్రమ తీసుకోనక్కర్లా. అందుకే ప్రభు అని ఇంకో మాట కూడా, ప్రయాసపడి మనుషులు లోకలు చాలా ప్రయాసపడుతున్నారు దేవుని కోసము, భక్తి కోసము కదండి. రకరకాలైనటువంటి అంటే మనుషుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణ, ఈ సత్యాన్వేషణలో మనుషుడు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాడు కదండి. దేవుని చూడాలని, దేవుని అనుగ్రహం కావాలని. అయితే దేవుని మీరు ఎక్కడికో పోనక్కర్లేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడ ఇద్దరు
ముగ్గురు కూడిన నామను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మై ప్రజెన్స్ విల్ దేర్, నా యొక్క సన్నిధి అక్కడ ఉండదని దేవుడు చెప్పాడు. క్రీస్తు ప్రేమ దేవుడు బిడ్డలారు గమనించండి. ఇంత గొప్ప అవకాశమును, ఇంత గొప్ప ధన్యతను దేవుడు ప్రపంచానికి అందిస్తూ ఉంటే మానవులు కదలలేకపోతున్నారు. అవునా? వాళ్ళందరూ ఎట్లా వెళ్ళిపోతూ ఉంటే ఊళ్ళో మీటింగ్లు పెడితే ఊడురా మనం. అవునా? ఊళ్ళో మీటింగ్ జరుగుతున్నాయి అంటే ఒకళ్ళని కదులుతారు అసలు? పోదాంలేండి. మనుషుల యొక్క నిర్లక్ష్యత కదా. మనమే దేవుడిని దూరం చూసి, దేవుడు ఎప్పుడు దూరం కాడు. దేవుడు మనం వదిలేసాడే కదా, దేవుడు మనం పట్టించుకోవట్లేదే, అబద్ధం ఇదంతా. దేవుడు అట్లా ఎప్పుడు కూడా మనుషులను వదిలివేసే దేవుడు కాదు కదండి. దేవుడు తన ప్రజలను నిత్యము కాసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు దేవుని బిడ్డలారు గమనించండి. దేవునికి నువ్వు చూపించేటువంటి భక్తి కదండి, గౌరవము, భయభక్తులు నువ్వు ఎలా చూపిస్తావో దేవుడు అదే కొలత చెప్పండి, దేవుడు అదే కొలత కొలుస్తాడు. కాబట్టి గమనించుకుందాం, దేవుని దగ్గర అడుగుదాం, ప్రభువా నీ ఆశీర్వాదములు, నీ దీవెనలు మాకు నిత్యము ఉన్నట్లుగా మేవే కార్యాలు చేయాలి నాయనా, నీ ఎట్లా మేము సంతోషపెట్టాలి అనే దేవుని దగ్గర ఒక ప్రార్థన ఉండాలి కదండి, ఒక ధూపము దేవునికి వేస్తూ ఉండాలి. సరే, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి గత వారము నేను వాక్యమునికి వెళ్ళిన తర్వాత, వాక్యం ముగించిన తర్వాత కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. సరే అండి. చూడండి, మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి అమ్మా, మనం ఏం నేర్చుకుంటున్నాం? గత వారం చెప్పిన సబ్జెక్ట్ అని గుర్తుందా? స్థలమే. వెరీ గుడ్. అంటే మనం అసలు మెయిన్ ఏంటంటే క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలుగా మనం జీవిస్తున్నప్పుడు మన కుటుంబాల్లో ఫలము కావాలన్నా, ఆశీర్వాదము కావాలన్నా, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కావాలన్నా సరే, మనం మొదటగా ఏం చేయాలంటే చెప్పండమ్మా, దేవుని మందసము మన మధ్యలో ఉండాలి. హల్లెలూయా. అంటే దేవునికి చోటు ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళు ఎవరు బైబిల్లో? ఉభయోదయము కదండి. ఉభయోదయం ఏం చేస్తాడంటే దేవునికి చోటు ఇచ్చాడు. అవునా? దేవునికి చోటు ఇచ్చాడు. మందసాన్ని ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ మందసం పట్టుకుంది ఎవరు చెప్పండమ్మా? ఉజ్జా కదా. ఏం వేయడైనా ఏంది? అందరు గమనం ఉన్నారు, చల్లబడుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉజ్జా ఏం చేశాడు చెప్పండి? మనసం పడిపోతుంటే, జారిపోతుంటే పట్టుకున్నాడు. అందుకని అతను దేవుడు అక్కడ మొత్తేస్తాడు. దాని కారణం ఏంటి? అది అతని పని కాదు, యాజకుల పని. అతను చేయకూడదు. అయితే మానవుడు కనుక ప్రయత్నం చేశాడు కాబట్టి మరి ఖచ్చితంగా మనుషులందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే మంచి పనే కదా చేసింది అన్నట్లుగా మనుషులు భావించారు. కానీ దేవుని దృష్టికి నీతి అయింది, దేవుని దృష్టికి న్యాయమైంది. ఆయన అదే జరిగిస్తాడు. మనం అనుకుంటాం ఈ విధంగా, అయ్యో అనుకుంటాం, కానీ దేవుడు దానికి ఒక తీర్పు తీరుస్తాడు. అందువల్ల ఆ యొక్క మందసము దావీదు భయపడి తన కుటుంబంలో పెట్టుకోవటానికి, తన గుడారంలో తీసుకురావడానికి భయపడ్డాడు. అవునా? అదే కదా చదువుకుంది. అయితే ఉభయోదయం ఏం చేశాడంటే ఆ మందసాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? ఆ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఆ ఇల్లు ఎన్ని నెలలు పెట్టినాడటమ్మా? 3 నెలలు పెట్టుకోవడం. ఇల్లంతా కూడా దీవించబడింది, ఆశ్రయించబడింది. హల్లెలూయా. కాబట్టి దేవునికి చోటు ఇవ్వాలి. వింటున్నారా? వాక్యం ఉంటుంది, ప్రతి ఒక్కరు గమనించండి. దేవునికి మనం చోటు ఇవ్వాలి. నీ పరిస్థితి ఏదైనా సరే, ఎన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరకాటాలు వచ్చినా, దుష్టు అపవాది ఎంత నిన్ను గడిబిడి చేసినా కూడా మనం మర్చిపోకూడదు ఒకటి ఏంటంటే, యూ షుడ్ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఏది జరిగినా దేవునికి నువ్వు స్తుతి చెల్లించాలి. ఎట్లా? మానవులుగా రాదు కదండి, వస్తుందా? ఏదైనా భయంకర స్థితి జరిగితే ఎట్లా మనం దేవునికి స్తుతి చెల్లిస్తాం? వెంటనే మనకు ఎవరు గుర్తు రావాలి చెప్పండి అమ్మా? వెంటనే మనకు ఎవరు గుర్తు రావాలి? దేవుడు. కానీ మనిషి ఒక అతను ఉన్నాడు కదా, తన భార్యతో అంటాడు, యోబు కదండి, ఏమన్నాడమ్మా? మూడు అలాగా నువ్వు మాట్లాడుతున్నావు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. సో దిస్ ఈజ్ రియల్లీ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ కదా. మనిషి యొక్క హృదయం చూడండి, దేవుని ఎంత ప్రేమించాడు. దేవునికి ఇక్కడ ఇచ్చిన ఆ యొక్క ఎత్తైన స్థానము మనం గమనిస్తే నిజంగా యోబు లాంటి విశ్వాసము మనం కలిగి ఉన్నాము లేదు మనం ఆలోచన చేసుకోవాలి. యోబు దేవుణ్ణి ఎంత భయపరచాడు చూడండి. రాజు కదమ్మా, రాజుకి అతనికి ఏమో ఉన్నాయి చెప్పండి? అన్నీ ఉన్నాయి. ఆయనకు ఏం లేదని ఉందా? అన్నీ ఉన్నాయి.
అయితే ఒక్కసారిగా ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటే బిడ్డలు, ఆస్తి, తనకున్న హోదా మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉంది. ఇతనికి ఏమైంది చెప్పండి? ఇతనికి కూడా శరీరంలో ఏమొచ్చినాయి? పుండ్లు, కురుపులు వచ్చేసేసినాయి. అంటే అతనంటే ఇంటికి చాలా దూరంగా ఒక చిన్న గుడారం వేసుకొని దాంట్లో ఉన్నాడు, ఇంటిలో కూడా పోలా. ఆ దీన స్థితిలో కూడా యోబు ఏం చేశాడంటే దేవుణ్ణి వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోబుకి మళ్ళీ ఏం చేశాడేమో దేవుడు చెప్పండి, రెండంతలు కదా ఆశీర్వాదం. నువ్వు ఆ శ్రమ, ఆ కొంచెం శ్రమను ఓర్చుకుంటే దేవుని కోసం కదండి, ఆ కొంచెము నువ్వు దేవుని కోసం భరిస్తే నీవు ఊహించలేని విస్తారమైనటువంటి దేవుడు ఆశీర్వాదములు దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ తినిపెట్టారు. గమనించండి, ఏం పేరమ్మా, ఎబేదోము ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు కదండి. అది పెట్టుకోవటానికి అతని మనసు ఉంది. దేవుని మనసము తన గృహంలో ఉండటానికి మనసు కలిగి ఉన్నాడు. భయం ఉన్నా, బాధ ఉన్నా, ఎన్నున్నా సరే ఆ మనసాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి అతను ఎట్లా దీవించబడ్డామని చదువుకున్న పోయిన వారం కదా, తన కుమారులు కదండి ఎట్లా వీరులుగా, శూరులుగా మరి ఇశ్రాయేలులో వాళ్ళు ఉండగలిగారంటే బికాజ్ ఎబేదోము కదండి. ఎబేదోము దేవునికి స్థలం ఇచ్చాడు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా దేవునికి స్థలము ఎట్టి పరిస్థితులు మనకున్నా సరే. రెండవది ఏంటంటే చదువున్నామా, ఐక్యతనా. రెండవది మనం ఏం నేర్చుకున్నాము, యెహోవాను సేవించదము. యెహోషువ 24 చూడండి 14, 15 కదా ఆ మాట ఉంది కదమ్మా. ఏమంటాడు, మీరు ఎవరైనా సరే సేవించండి, నేను నా ఇంటి వారను యెహోవాను సేవించడం. అంటే ఆ మాటలో మనం చూస్తుంది ఏంటంటే యూనిటీ కదా, ఐక్యతను. తన కుటుంబము అందరూ కూడా నేను నా కుటుంబము యెహోవాను సేవించదము. ఐక్యత కలిగి ఉండాలి కుటుంబంలో, లేకపోతే వ్యక్తిగతంగా ఎట్లా ఉండాలి, దేవుల్లో ఐక్యత కలిగి ఉండాలి. ఒకటి దేవుని మనం చోటు ఇవ్వాలి. రెండవది ఐక్యత లేకపోతే కదమ్మా, ఐక్యత లేకపోతే ఏది కూడా చేయలేం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల, యెషయా గ్రంథం 1:19, భూమి యొక్క మంచి పదార్థములు నీ ఇస్తాను. ఎప్పుడంటే సఖ్యత కలిగి, ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబము ఏక మనసుతో, ఏక హృదయముతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫలం పొందుకుంటావు. దేని ఆశీర్వాదములు నువ్వు పొందుకుంటావు. దేవుడు కోరుకుంటుంది ఇదే మన జీవితాల్లో. ఒకటి ఆయన స్థలం ఇవ్వాలి, రెండోది ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతను తీసివేయటానికే కదండి సైతాను చేసే పని, అవునా? వాడు మొదటి నుంచి కూడా ఐక్యత తీసేయడానికే ఆయన కూడుకొని వచ్చాడు. కాబట్టి ఈ ఐక్యత చెడగొట్టడానికి సైతానుడు ప్లాన్ చేస్తాడు. ఫస్ట్ నుంచి కూడా వాడు ఐక్యత తండ్రి దగ్గర నుంచి కుటుంబమైనటువంటి ఆదామవలను విడదీశాడు. విభజించి పాలించు అనే ఒక సూత్రం మనకుంది కదా. వీడు చేసిన పని అదే, విభజన చేసేసాడు, దేవుని దగ్గర దూరపరిచాడు. వద్దు, మీకు ఆ దేవుడు వద్దు, కాబట్టి నేను చెప్పే మాట నుండి మీరు ఈ విధంగా ఉంటారు, ఆ విధంగా ఉంటారని చెప్పి ఎన్నెన్నెన్నో పొగడ్తలు పొగిడిన తర్వాత, సాతానికి ఆలోచన లోపల పోయిన తర్వాత వెంటనే దీవెన వచ్చేసేసింది. మనుషుడు తన గ్లోరీని కోల్పోయారు, అంటే మహిమ కోల్పోయి సాతాను యొక్క మరి మాటలకు పడిపోయారు. ఇంకా అప్పటి నుంచి అంతా కూడా వాళ్ళకంతా బాధలు, కష్టాలు వచ్చేసేస్తున్నాయి. కాబట్టి ఐక్యత మనం కాపాడుకోవాలి కదండి. అందుకని మనం చదువుకున్న మాట ఏం చెప్పండి అమ్మా, సహోదరులు ఐక్యతలు కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. దానికి మనం ఉదాహరణ ఎవరు చూసుకున్నాం చెప్పండి, అహరోను చూసుకున్నాం కదా. అహరోను మోషే కంటే పెద్దవాడు అయినప్పుడు కూడా ఐక్యతగా ఉండటానికి లోబడి జీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఐక్యత వలన అహరోను గురించినటువంటి మాట 133వ కీర్తనలో అంతా కూడా అహరోను ఇక్కడ పొగిడాడు. ఎందుకంటే ఐక్యతను నిదర్శనంగా నిలువెత్తు కర్రగా నిలబడ్డాడు. హల్లెలూయా. చిన్నవాడైన మోషే కూడా దేవుని మాటకు లోబడి వెళ్ళాడు, నిలబడ్డాడు. గొప్ప కార్యాలు ఐగుప్తు వాళ్ళు చేయగలి. కాబట్టి ట్రై టు బ్రింగ్ యూనిటీ ఇన్ ద చర్చ్, ఇన్ ద ఫ్యామిలీస్. అందుకే మన కుటుంబాల్లో, అదేవిధంగా సంఘములో ఐక్యతను కాపాడుకునే వాళ్ళు. ఎందుకంటే ఈ చివరి దినాలలో ఏమవుతుంది చెప్పండి, సంఘము చాలా గడిబిడికి కారణమైపోతుంది, అల్లకల్లోలంగా కదండి. ఎందుకంటే లాస్ట్ అవర్స్ ఇవన్నీ కూడా చివరి గడియలు. కాబట్టి దుష్టుడు కూడా వాడు కూడా చాలా వేగంగా, వేంద్రంగా తన కార్యాలు జరిగించాలని
కుటుంబాల్లో ఐక్యత లేకుండా చేయాలని, తద్వారా సంఘములు కూడా ఐక్యత లేకుండా చేయాలని రకరకాలైనటువంటి వాడు ఆలోచనలు, వాడి క్రియలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి బీవేర్, జాగ్రత్తగా ఉండండి. అనైక్యతను సృష్టించి ఏ క్రియ సరే దాన్ని మనం ఎదిరించాలా, దాన్ని మనం బంధించాలి యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి సంఘం ఈ విషయాలని గుర్తుపెట్టవలసి మనం చేస్తున్నాం. ఇకపోతే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు మూడవది రాసుకున్నామా, మూడవది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదటిది దేవునికి స్థలం ఇవ్వాలా, రెండవది ఐక్యత కలిగి ఉండాలా, మూడవది చెప్పండమ్మా భయభక్తులు. భయము ప్లస్ భక్తి రెండు కలిపితే ఏమి చెప్పండమ్మా, భయభక్తులు. ఈ భయభక్తులు లేకపోతే చాలా విధ్వంసాలు జరిగిపోతాయి. మనుషులు మెయిన్గా బీయింగ్ యాజ్ ఏ క్రిస్టియన్స్ మనము భక్తి గలవారంగా అనుకుంటాం, మంచిదే. రెండవది దేవుని యందు మనకు భయం ఉంది అనుకుంటా ఉంటాం, మంచిదే. అయితే ఒక్కోసారి మనుషులకి లోపించేది ఏంటంటే, భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అందుకని ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి అని అంటాడు. సో 128 కీర్తనలు ఏముందో మొట్టమొదటి మాట చదవండమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ఏంటంటమ్మా ధన్యులు. దర్ బ్లెస్డ్ పీపుల్. ఎవరైతే యెహోవా యందు భయం ఉండాలా, భక్తి ఉండాలి. ఈ లేకపోతే ఏది సగంగా ఉన్నా అది ఫుల్ఫిల్మెంట్ కాదు కదండి. ఏది సగంగా ఉన్నా నీ జీవితంలో అది ఫుల్ఫిల్మెంట్ కాదు, అంటే అది సంపూర్తిగా నెరవేరదు. రెండు సంపూర్తిగా నీ జీవితంలో నెరవేరాలంటే ఈ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇది లేకపోతే నువ్వు ఫలించలేవు దేవుని సన్నిధిలో. చూడండి, చాలామంది దేవుడు అంటే భలే భయం కదండి. ఏంటంటే మీటింగ్లు పెడుతున్నారా? అవునయ్యా, నేను ఒక మూట బియ్యం పంపిస్తానండి ఇంటికి. ఏది ప్రార్థనలకి, అంతేనా? ఏమన్నా ఇంకేమన్నా జరుగుతున్నాయా దేవుని కార్యక్రమాలు? ఇదిగో నేను ఇస్తున్నాను అంటారు. అదేంటంటే భయం కదా. దేవునికి ఏమైనా ఇగిపోతే దేవుడు ఏమైనా చేసేస్తాడేమో మనల్ని, ఏమా దేవుడికి ఇదిగిపోతే దేవుడు మనల్ని చేస్తాడేమో, అదొక భయం మనుషులకి. భక్తితో కాదు. అందుకనే శంకరుడు ప్రార్థన చేస్తాడు, తర్వాత పరిసయుడు ప్రార్థన చేస్తాడు. పరిసయుడు వచ్చి తనకున్న డబ్బు మూటను తీసుకొచ్చి, ఇదిగో నా ధనము, ఇదిగో నా మూట కదా, నేను ఇదిగో ఈలాగా లేని నేను నన్ను విధంగా పెట్టినందుకై ఇదిగో నాయన ఈ మూట ఇచ్చాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ శంకరుడు ఏం ప్రార్థన చేస్తాడమ్మ చెప్పండి? ఆకాశం వైపు కనులెత్తి చూచుచు కూడా నాకు ధైర్యము చాలటలేదయ్యా. గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడమ్మా? శంకరు ప్రార్థన. తను తగ్గించు. అంటే ఎంత ఇచ్చావన్నది కాదు దేవుడికి కావాల్సింది, ఎట్టి మనసుతో నువ్వు దేవుడికి ఇచ్చావు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇవ్వటంలో తప్పులేదు. నిజంగా దేవుని మనం ప్రేమించి ఇవ్వాలా కదండి. దేవునికి దశమ భాగములు కానీ, కృతజ్ఞత కానుకలు కానీ, ప్రథమ ఫలములు కానీ, ఇప్పుడు ఈ మనం చేస్తున్నటువంటి పిడికిలి బియ్యం కానీ, నిజంగా దేవుని ప్రేమించి చేయటం అనేది ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇది చాలా మంచిది. గాడ్ విల్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు దీన్ని అంగీకరిస్తాడు. నువ్వు దీవించబడాలి అమ్మా. అయితే ఏ మనసుతో మనం ఇచ్చాము అదే అంటుంది కదా, భయము. మీటింగ్లు పెట్టినా లేకపోతే ఇంకోటి కోటాలు ఇంక జరిగినా కూడా ఇచ్చేస్తుంటారు, మంచిదే. అయితే భక్తితో మనం దేవుని ఆరాధించాలి కదండి. అది భయంతో ఇచ్చేది. కొంతమంది భక్తి ఉండదు కదండి, అయితే భయం ఉండదు. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళి వస్తాం కదండి. ప్రార్థనకి వెళ్ళి రాగానే మన ఇంట్లో ఉన్నటువంటి జాంకాయ ఎవరిని కోసారు అనుకోండి అమ్మా, మన ఇంట్లో జాంకాయ ఎవరిని కోస్తే ఎటువంటి చెప్పండి, ఆ అబ్బాయి ఇంక చూడండి ఎక్కడ లేని యుద్ధం అంతా మన ఇంట్లోనే కదమ్మా. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టు ఎవడు నా తెట్లో నా పెరట్లో జాంకాయ కోసింది, ఇంకా ఉంటుంది చూడండి మాటలు కదా. జాంకాయ కానీ, గుమ్మడికాయ కానీ, మామిడికాయ ఏదైనా సరే. ఇప్పుడు దాకా నువ్వు ఇల్లు వచ్చిన భక్తి అంతా ఏమైపోతుంది అమ్మా? గుళ్ళో పాస్టర్ గారు చెప్పిన వాక్యము కానీ, లేదా ప్రార్థన విశ్వాస జీవితం కానీ ఏమైపోయింది? ఒక్కసారిగా ఎటు ఎగిరిపోయింది. ఇంకా చూసుకోండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా కుక్క మీద కోడి మీద పెట్టి పక్కింటి వాళ్ళను ఏగుతూ ఉంటారు. ఇంకా ఏమైపోయింది? భక్తి అంతా ఏమైపోయింది? అందుకని ఇక్కడ చదువు ఏమంటారు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి.
దేవుడికి కావాల్సింది మన జీవితాల్లో అదమ్మా, గుర్తుపెట్టుకోండి. దేవుడు కోరుకుంటుంది ఏంటి? భయభక్తులు గల జీవితాలు. ఈ భయము భక్తి మన కొదువైతేనే మనకి ఇలాంటి ఇరుకులు ఇబ్బందులు మన జీవితంలో అనేకమైన. అందుకే చూడండి, యాకోబు పత్రిక 1:27 చదవండి. మనం చదువుకున్న మాట అందరికీ తెలిసిన మాట, అందరూ విన్న మాటలు కదండి. చదవండి యాకోబు 1:27. తండ్రి ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట భాగ్యనాలు సంఘం భాగ్యనాలు మా పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. వింటున్నారా? దేవుడికి కావాల్సింది ఈ తండ్రి ఎదుట నిజమైన భక్తి కదండి. దేవుడికి కావాల్సింది నిజమైన భక్తితో మనం దేవుని ఆరాధించాలి. ఈ భక్తి అనేది కొదువైతే, ఈ భయం అనేది కొదువైతే ఇక మనం ఎట్లా ఉంటాం ఆలోచన చేసుకోండి కదా. మనం ఎంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరు కదా. పన్నీర్ ఎంత మంచిది కదండి, ఎంత ఆరోగ్యము. అయితే తీసుకెళ్ళి బూడిదలో పోస్తారమ్మా. చూస్తా ఈ పన్నీరు ఎవరికి ఉండాలా కదండి? మనుషుల్లో ఉండాలా, మనుషుల మధ్య ఉండాలా, మరి మంచి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఇది ఉండాలా, అనేకులు ఆహ్లాదకరంగా ఉండాలి ఇది. అంతేగాని తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఈ పన్నీరు వల్ల నష్టమే కానీ లాభం ఏమి లేదు. కాబట్టి నీ భక్తి, నీ క్రియలు దేవుని ఎదుట సరైనగా కనపడాలి. అందుకని భయము భక్తితో కూడినటువంటి క్రైస్తవ కుటుంబాలుగా వినాలి, వాక్యం వినాలి. దేవుడు మాట్లాడే మాటల ఎట్లుండో చెప్పడమ్మా? ఆత్మగలవాడు సంఘము చెబుతున్న మాటలు చెవిగలవాడు వినాలి. పరిశుద్ధాత్మతో నింపబడి దేని వాక్యం బోధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మనం నేర్చుకోవాలి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయము భక్తి గల జీవితాలు ఈ రోజుల్లో చాలా కొద్దువైపోతాయి కదండి, చాలా కొద్దువైపోతున్నాయి. అయ్యా ప్రార్థనకి వెళ్దాం రా అంటే వస్తాను మీరు ముందు బాండి అంటారు కదా. వెనకాల వస్తాడు ఇదేమన్నా రాడు, అర్ధాకు వచ్చి యూటర్న్ తీసుకుంటాడు కదండి. రాడు, ప్రార్థనకు రాడు, దేవుని సన్నిధికి రాడు. దేవుడు అంటే భయము లేదు, దేవుడు అంటే కనీసం భక్తి లేదు, గౌరవం లేదు. కారణం ఏంటంటే మాకు కావాల్సినంత ఉందండి. అవునా? ఇక మాకు దేవునితో పనే ఉంది. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సినంత ఉన్నా దేవుని యందు భయభక్తులు గల కుటుంబాలు కొన్ని ఉన్నాయి. చూడండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఎవరు చెప్పండి, ఎవరు కనపడతారు మనకి? అపోస్తులు కదమ్మా, రోమా కదా కాదు, అపోస్తుల కార్యములేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చదవండి అమ్మా, చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒకడు భక్తిపరుడు హల్లెలూయా. విన్నారా ఇక్కడ? ఇతను ఎవరు అంటాయా? కొర్నేలి కదా. ఇతను ఎవరు చెప్పండి? కొర్నేలి. ఇతను ఎవరు ఏమ్మా? శతాధిపతి. వాక్య టకాన్ని చెప్పేసేయాలా కదా, చదివినప్పుడు వినాలా. ఇతను ఎవరంటమ్మా? శతాధిపతి. అంటే ఈజ్ లైక్ డిఎస్పీ గారు అనమాట. అంత డిఎస్పీ ర్యాంకులో ఉన్న ఇతను ఎట్లా జీవిస్తున్నాడు? కుటుంబంతో కూడా కలిపి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అంతా చెప్పాలా? భయభక్తులు చెప్పండి అమ్మా. భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు ఈ కొర్నేలి. ఇతని శతాధిపతి, ఒక అధికారి హోదాలో ఉన్నప్పుడు కూడా దేవుని మర్చిపోలేదు. దేవుని గురించిన భయాన్ని అతను కలిగి ఉన్నాడు. అదేవిధంగా భక్తిని అతను కనపరుస్తున్నాడు. ఎంత మంచి హృదయం చూడండి. మనకు చిన్న చిన్న అధికారాలు ఉన్నా కదమ్మా, చిన్న చిన్న పోస్టులు ఉన్నా సరే మనం అబ్బా ఇంక మనల్ని మించిన వాళ్ళు ఈ లోకంలో లేరురా కదా. ఇక దేవుని కూడా మర్చిపోయి తిరిగే జనాంగము, కుటుంబాలు, వ్యక్తులు పర్సనల్గా లేరంటారా? ఏమో చెప్పండి. అందకదే చెప్పా కదండి. ఊళ్ళో మీటింగ్ జరుపుతున్నా కూడా ఊరు రామను అంటే కదిలి పోలేము. దేనికంటే మాకుందండి, మాకు సమృద్ధిగా ఉంది, మేము తింటాము, మేము ఉంటాము, అంతే. దేవుడితో మాకు పని లేదు. ఇలాంటి జనాంగాన్ని ఏమంటారంటే అవిశ్వాసాల గుంపులో వీళ్ళు చేరతారు. ఎవరంటే చెప్పమ్మా? ఆఖరికి అవిశ్వాసాల గుంపులో వీళ్ళు చేరిపోతారు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా అదే చెబుతున్నా, మరి ముఖ్యంగా ఈ దినములలో, ఈ రోజుల్లో మనుషులు, కుటుంబాలు భయము భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భాలు అనేకమైనవి మనకి కనపడుతున్నాయి. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలా. చూడండి మనం చదువుకున్న మాటల్లో చూడండి, ఇంకో అధికారం చదువుకుందామా? అదే ఇంకో చూడండమ్మా, అదే అపోస్తుల కార్యములు 16
30 నుంచి 34 చదవండి. ఇక్కడ ఇంకో అధికారి కనపడతారు. ఎవరు చెప్పండి? ఆయన జైలు అధికారి. ఎవరు చెప్పండి అమ్మా? చదవండి 16, 30 నుంచి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అందుకు వారు విన్నారమ్మా? ఏం చెప్పారంట? వీళ్ళందరూ కూడా, ఆ ఇంటి వారందరూ కూడా కలిసి ఏం చేస్తారంటే రక్షణ పొందుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇతను జైలు అధికారి ఉన్నప్పుడు కూడా, జైలు అధికారిని సామాన్యంగా ఉంటారు చెప్పండి అమ్మా? ఎంత కఠోరంగా ఉంటారు కదా, ఎంత అధికారంతో ఉంటారో వీళ్ళు కదండి. అందులో రోమన్ సైల్జర్స్ వీళ్ళు చాలా బలం కలిగిన వారు. ఒక అధికారం ఉంటుంది వీళ్ళకి, చాలా రూడ్గా ఉంటారు. మేము కూడా జైలు దర్శిస్తున్నప్పుడు కొంతమంది అధికారులు మంచి వాళ్ళే ఉంటారు, కొంతమంది చాలా రూడ్గా ఉంటారు. లోపల కూడా పోనీరు, అసలు వాక్యం చెప్పడానికి లేదని ఇక్కడ చెప్పేస్తూ ఉంటారు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అవన్నీ. అట్లా ఈ అధికారి కూడా ఎంత రూడ్గా ఉంటారు కదండి. అయితే ఏం జరిగిందంటే దేవుడు అద్భుతాన్ని ఇతని కుటుంబంలో చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇతని జీవితం కూడా మార్చబడింది. ఏమన్నారు కదమ్మా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే, రక్షణ పొందే అవకాశాన్ని దేవుడు అతను కలిగిచ్చాడు. అవునా? ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి క్రియల ద్వారా పౌలు, శీలలు తోటి ఖైదీలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. అర్ధరాత్రి పూట దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చేస్తే కదమ్మా దేవుని కార్యము జరిగి చెరసాల బద్దలైపోయిందండి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని వాక్యం, ఒక అతను అన్నారు, స్పర్జన్ గారు అన్నమాట కదండి, దేవుని వాక్యం అనేదంట ఇట్స్ లైక్ థండర్ బోల్ట్. అంటే ఏం చెప్పండి అమ్మా? థండర్ బోల్ట్ అంటే ఎవరు చెబుతారు? మెరుపు కదండి. మెరుపు వేగము, మెరుపు శబ్దం ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మా? విన్నారు ఎప్పుడన్నా? పిడుగు పడితే ఎట్లా ఉంటుంది? థనా అంటది, అంతేనా? దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడద్దో అప్పుడే దేవుని ఏమిద్దంటే ఆ వాక్యం అనేది అటువంటిదే పిడుగు లాంటిది అనమాట. ఆ వాక్యం పిడుగు లాంటిది అయి ఉండి చెరసాలను కూడా బద్దలైపోయింది. అందుకని దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు అంట మరి అంధకారపు నరకపు యొక్క కదమ్మా ఆ యొక్క సెల్ అంటే ఆ యొక్క జైలు కూడా ఎట్లయిపోయింది అంటే బద్దలైపోయిందండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడిద్దో అక్కడ సాతాను యొక్క చెరసాల కదండి నరకము పునాదులు కదిలిపోతాయి అంతే. అలా జరుగుతుందేమో. మరి మనం కదిలింపబడుతున్నామా? మన కుటుంబాలు దేవుని వాక్యం చేత మనం కదిలింపబడుతున్నామో ఆలోచన చేసుకోవాలి. మూడవది, మన కుటుంబాలు ఉండవలసింది ఏంటమ్మా? యెహోవా యందు భయభక్తులు కల జీవితాలు మనకు కలిగి ఉండాలి. అది లేకపోతే చూడండి, ఇంకో మాట కూడా చదువుకుందాం. 112 అధ్యాయం నేను రాసుకొచ్చాను ఇక్కడ. కీర్తనలు 112 దయచేసి తీసిన చూడండమ్మా. 112 దావీదు రాసిన కీర్తనలు 112వ అధ్యాయములో కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి కదా, చదవండి అక్కడ. ధన్యుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి అంటమ్మా? చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఎప్పుడైతే నీకు భయము భక్తి దేవుని పట్ల ఉంటుందో ఈ రెండు ఎప్పుడుగా బ్యాలెన్సింగ్ వెళ్తుంటాయో. ఒక అతను అన్నాడు, భయం భక్తి అనేదంట భార్యాభర్తలు లాంటి వాళ్ళంట. అమ్మా అర్థమవుతుందా? ఈ రెండు ఉండాలా. భార్యాభర్తలు ఉండే ఐక్యతైన జీవితము ఎట్లా ఉంటుందో అట్లనే భయము భక్తి అనేది కూడా రెండు బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉండాలి. నీ క్రైస్తవ జీవితంలో ఏది అన్బ్యాలెన్స్ అయిపోయినా సరే దాంట్లో ఏది కొంచెం తక్కువ దూగినా పడిపోవటానికి అవకాశం ఉంది కదండి. ఏది తక్కువ తిన్నా సరే పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండిటిని నువ్వు సరి చేసుకుంటూ పోవాలి. భయము భక్తి అనేది ఏదో తను తేలిగ్గా తీసేసుకుంటూ ఉంటారు చాలామంది ఈ విషయాల్లో మనం రాంగులో వెళ్ళిపోతాం, తప్పుగా వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడే నీకు భయము భక్తి అనేది రెండు కూడా బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ఏమిటంటే నువ్వు సరిగ్గా దేవుల్లో నిలబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ భయము భక్తి అనేది లోపించినప్పుడే మనుషుడు పాపంలోకి వెళ్ళిపోతాం. చూడు, అపోస్తల కార్యాలు మనం గమనించినట్లయితే చూడమ్మా 5వ అధ్యాయంలోనూ 6వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాం. ఒక అతను దేవుని కోసం కదండి, దేవుని యొక్క 8వ అధ్యాయం తినమ్మా. 8వ అధ్యాయము
20 చదవడమ్మా. 8:20 చదువుకుందా, దయచేసి చదువుకుందా ఒకసారి. 8:20 అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 20 చదవండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందామని ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చూసారా, ఇక్కడ సీమోను అతను ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ అనే వరము కదా, ఆ భక్తి కోసము పౌలు దగ్గరికి వచ్చి, ఆ పేతురు గారి దగ్గరికి వచ్చి, నీ డబ్బులు ఇస్తానయ్యా, ఏమన్నాడమ్మా, ద్రవ్యం ఇస్తాను నీకు, నాకు ఆ వరము నాకు కావాలని అడిగాడు. ఈ భక్తి ఏంటిది చెప్పండి అమ్మా, ఇదేం భక్తి, ఇదేమి భయభక్తులు గల జీవితము. అందుకని పేతురు ఏం చేస్తాడు చెప్పండి, చక్కగా మాట్లాడాడు. అక్కడ ఏమన్నాడు చెప్పండి, నీవు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. నీ సరైన హృదయంతో ఉండాలి, నీ మనస్సు, నీ ఆలోచన కదా, నీ యావత్ క్రైస్తవ జీవితము దేవుణ్ణి చూసినప్పుడు అది సరిగ్గా కనపడాలి కదండి. నువ్వు సరిగ్గా దేవుని కనపడాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే భయభక్తులు గల జీవితాలు. when God look into your heart, your life, దేవుడు చూసినప్పుడు, దేవుడు గమనించినప్పుడు దేవుడు నీ యొక్క భక్తి జీవితాన్ని బట్టి సంతోషించేవాడిగా, సంతోషంగా నీ జీవితం దేవుని కనపడే విధంగా నీ నడత నువ్వు సరి చేసుకోవాలి దేవుని దృష్టిలో కదమ్మా. దేవుని యందు దేవుడిగా కోరుకుంటుంది భయభక్తులు గల జీవితం. చూడండి, ఇంకొక అధికారం ఉన్నారు, అది కూడా చెప్తాను చూడమ్మా. 3వది ఇంకో అధికారం చూడండి, అదే అపోస్తలుల కార్యములోని 18వ అధ్యాయము 7-8 చదువుకుందాం. 7-8 చదువుకుందాం అమ్మా. మనం చదువుకుంటున్నది ఏం చేస్తున్నాం చదువునమ్మా. ఇప్పుడు ఇందాక చదివాము ఈ మాట మనం. ఓకే ఇందాక నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు సరే మనం ఇంకో దాంట్లోకి వచ్చేద్దాం. కాబట్టి క్రీస్తునందు మనం ఎట్లా ఉండాలంటే భయభక్తులు గల జీవితాలు ప్రతి క్రైస్తవ కుటుంబం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, అతడు ఏ విధంగా ఉంటాడో 112వ అధ్యాయంలో కీర్తనలో చదవండి. అతను ఏ విధంగా దీవించబడతాడంట, దేవుని ఎదుట ధన్యుడుగా కనపడతావు. చూడండి, చదవండి మళ్ళా 112లో. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరిని బట్టి? ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించాల. అలా ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు. భయభక్తులు గల కుటుంబాలు, దేవునిలో భయభక్తులతో ఉన్న కుటుంబాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబము దేవుని యందు భయభక్తులతో ఉందో లేదో మనం చూసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆదివారమే వచ్చి ఉండటం కాదండి కదా, ఆదివారం గుడికి రావాలా, ప్రార్థనలో ఉండాలి. అయితే దేవునికి ఎప్పుడు నిత్యము కూడా నీవు భయభక్తులు కలిగి జీవించాలి. ఏ స్థితిలో ఉన్నా కదండి, ఎక్కడున్నా సరే నీవు దేవునికి భయభక్తులు కలిగి జీవించాలా. అంటే దాని అర్థం ఏంటంటే పాపము చేయటానికి, బాగా గుర్తుపెట్టుకోండి, పాపమును చేయటానికి అవకాశం నీకు దొరికినా, అవకాశం కలిగి ఉన్నా, నువ్వు ఎప్పుడైతే పాపము జోలికి పోవో, ఆ పాపముతో తిరగవో, ఆ పాపముకు అవకాశం ఇవ్వో, దట్ ఇస్ కాల్, అదే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవితాలు. హల్లెలూయా. పాపమునకు అవకాశం ఉన్నా సరే పాపమునకు నువ్వు ప్రేరేపితుడు కావకూడదు. దీనికి ఎగ్జాంపుల్ బైబిల్ చెప్పండి అమ్మా. ఎవరు చెప్తారు? యేసేపు జీవితం. అవునా? యేసేపు పాపము చేయడానికి అన్ని అవకాశాలు దగ్గరగా ఉన్నవి కదండి, అన్ని అవకాశాలు ఉన్నాయి. అయితే యేసేపు ఏమన్నా చెప్పండి అమ్మా, నేను దేవుని ఎదుట, తర్వాత నా యజమాని ఎదుట ఈ పాపము నేను ఏ విధంగా చేస్తాను? పరిగెత్తడప్పుడు దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయడానికి అవకాశం కలిగి ఉన్నప్పుడు కూడాను యేసేపు ఏమాత్రం కూడా తొట్టిల్లు పడలేదు కదండి. యేసేపు ఏమాత్రం కూడా ప్రేరేపించబడలేదు. ఎందుకంటే ఆయన హృదయంలో ఏముందంటమ్మా, దేవుని గురించినటువంటి భయం అన్నది, అదేవిధంగా భక్తి కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సో దట్ ఈస్ ది క్రిస్టియన్ లైఫ్. అది దేవుడు చూస్తుంది. పాపము చేయడానికి అవకాశం కలిగి ఉన్నప్పుడు కూడా
యోసేపు దాన్ని చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క మహాశక్తి కదండి, ఆ భయము ఆ భక్తి రెండు కూడా అతనిలో మిళితమై ఉన్నాయి. కాబట్టే అవకాశం ఉన్నా కూడా భ్రష్టత్వం అంటారు. తెలుసమ్మా మీకు? భ్రష్టత్వం అంటే ఇదే అవిశ్వాసంలో పడిపోవటం. విన్నారమ్మా? భ్రష్టత్వం అంటే అవిశ్వాసంలో పడిపోయిన జీవితాలనే భ్రష్టుడైన జీవితం అని అన్నారు. అందుకని హెబ్రీలో ఒక మాట ఉంది కదా, ఏసావు వంటి. ఎందుకంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు అతను కదండి, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. క్రీస్తుని ప్రేమ దినబిడ్లారా, గుర్తుపెట్టుకోలే మాటలన్నీ కూడా భయభక్తులు గల జీవితంలో ఎన్ని మాటలు మనకు వస్తున్నాయో, ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో నీవు జాగ్రత్తగా చూసుకునండి. అవకాశం ఉన్నా కూడా పాపము చేయకుండా మనం ఉండాలి కదండి. మన కళ్ళెదుట కనపడుతున్నా కూడా మనం గుడ్డేలాగా ఉండిపోవాలి, అంతే కదండి. అంతే, నోరు కట్టేసుకోవాలి, కళ్ళు కట్టేసుకో, చెవులు. ఎందుకంటే మనము ఆ పాపంలోకి పోకుండా ఉండటానికి కోసం మనం ఎట్లుండాలంటే మరి ఏమీ లేని వాళ్ళుగా జీవించాలి. అయితే దేవుడు మనకు అన్నీ కూడా దేవుడు అనిపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి భయభక్తులు గల జీవితంలోకి మనం ఒక సాధుస్తాం మనం చూస్తున్నాం. యోసేపు ఎంతో అవకాశం ఉంది కదండి, అతను ఉన్న హోదా, ఆ ఇల్లంతా అయిందే, ఆ రాజ్యం అంతా అయిందే, ఎన్ని ఉన్నా సరే ఎవరు ఏమి అంటానికి లేదు. అయినప్పుడు కూడా దేవుని ఎదుట కదండి, దేవుని సన్నిధి అక్కడ ఉందని యోసేపు నమ్ముతున్నాడు. నీవు నమ్ముతున్నావా? నీ కుటుంబం నమ్ముతుందా? క్రీస్తుల ప్రేమ దేవుడు మనం గమనించుకుందాం. భయభక్తులు గల జీవితాలు మూడోది కదండి. సరే, మనం టైం అవుతుంది కాబట్టి మనం 4వ దాంట్లోకి వెళ్దాం. 4వ చూడమ్మా, 4వది ఏంటంటే చూడమ్మా, 4వ జీవితము, 4వ మా వాక్యం ఏంటంటే కుటుంబ ప్రార్థన కలిగిన జీవితము. రాసుకున్నాము. కుటుంబ ప్రార్థన అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాల్సిందే. ప్రతి క్రైస్తవుని యొక్క కుటుంబంలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అనేది ఉండాల్సిందే. ఇందాక చదువుకున్నాం అనుకునే మాటలు కదండి. ఈ కుటుంబ ప్రార్థనలు చేసిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనము చూద్దాం బైబిల్లో. ఈ కుటుంబ ప్రార్థనల వల్ల ఎవరైతే మేలు పొందుకున్నారో, ఎవరైతే దేవుళ్ళు పొందుకున్నారో, ఎవరైతే ఆశీర్వదింపబడ్డారో, మనం దాకా మనం కొన్ని మాటలు మనం చదువుతుంటే, లేకపోతే మొదటగా కొలస్సీ 4:2 చదవనమ్మా. కొలస్సీ 4:2 చదువుకుందాం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు చాలా దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన జీవితము 4వది ఏంటి చెప్పండమ్మా? ప్రార్థన. ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాల్సిందే. ప్రతి కుటుంబం వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి, తర్వాత కుటుంబ ప్రార్థన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు ఈ మనలో ఎందుకు కోరుకున్నాడంటే నిన్ను దీవించడానికే కదండి. నీ జీవితంలో మేలు కలగటానికి, నువ్వు ఆశీర్వదింపబడటానికి ఖచ్చితంగా నీ కుటుంబంలో. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది ఏంటంటే ఇదొక మరి ధూపం లాంటిది కండి. దేవునికి నైవేద్యం అర్పిస్తూ ఉంటారు కదా, దేవునికి నైవేద్యం ఇస్తుంటారు, ధూపం అర్పిస్తూ ఉంటారు. ఈ దీవటం ద్వారా ఏంటంటే దేవునితో మనకి ఒక బంధం కదా, ఒక సంబంధం ఏర్పడుతుంది నిత్యము. అంటే కనెక్షన్ అనమాట. ప్రార్థన అనేది ఎలాంటిదంటే ఒక కనెక్షన్ లాంటిది. కనెక్షన్ తెగిపోతే ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ఇక సంబంధాలు ఉండవు, అవునా? ఇప్పుడు ఏం జరిగి ఒకసారి టెలిఫోన్కి దేనికన్నా సరే కొన్ని ఫోన్లు చేసినప్పుడు వినపడవు. హలో 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 అంటూ ఉంటారు కదండి, వినపడవు. కారణం ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ది సాఫ్ట్వేర్. అంటే ఆ సాఫ్ట్వేర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్ సరిగ్గా లేనందున మాటలు వినపడవు. అటువల మాటలు కానీ ఇటువల మాటలు కానీ అటుపక్కకి వాళ్ళ మాటలు మనకి వినపడవు. ఇంతసేపు మనం పట్టుకున్నా, ఎంత పెద్దగా అరిసినా సరే ఆ మాటలు వినపడవు. అతనే దేవునితో ప్రార్థన లేనప్పుడు, దేవునితో ప్రార్థన సంబంధం లేనప్పుడు, ఆ కనెక్షన్ లేనప్పుడు నువ్వు దేవుని మాటలు సరిగ్గా వినలేవు కదండి.
దేవుడి మాటలు సరిగ్గా వినలో. చూడు, సౌలు జీవితంలో ఏం జరిగిందంటే యాజకులే చేయవలసిన పనిని సౌలు పోయి చేశాడు. అవునా? మొదటి సమయంలో 6వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కదా చేసినప్పుడు సమూయేలు అంటాడు, ఇది నువ్వు చేయకూడని పని నువ్వు ఎందుకు చేసావంటే, అప్పుడు సౌలు అంటాడు, అయ్యా దేవుడు నాకు కనపట్టలేదు, ఊరిము తూము ద్వారా కానీ స్వప్నము ద్వారా కానీ మనతో మాట్లాడలేకపోతున్నాడు, అందుకనే నేను పని చేస్తానని అంటాడు. ఆ చేయటం ద్వారా ఎంతో శిక్షను అక్కడ సౌలు రాజుగారు తెచ్చుకుంటాడు. కనెక్షన్ లేదు కదండి. దేవుడు ఎప్పుడైతే నీ చేయవద్ద పని చేసేవో నీ హృదయము దేవుని సరైనదిగా లేదో దేవుని కనెక్షన్ ఆగిపోయింది. దేవుడు మాట్లాడు. మత్తయి సువార్త నుంచి మలాకి నుంచి మత్తయి వరకు నిశ్శబ్దమైన పీరియడ్ అంటారు. తెలుసమ్మా మీకు అది? మలాకి నుంచి మత్తయి వరకు 400 సంవత్సరాలు ఏమైంది చెప్పండి అమ్మా? ఇట్స్ సైలెంట్ పీరియడ్ అంటాడు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడలేదు. కారణం ఏంటి? దేవుని హృదయం నొప్పించబడింది, దేవుని హృదయం గాయపరచబడింది. ఎందుకంటే ఆయన మనుషులు, ఆయన బిడ్డలు, ఆయన జనాంగాన్ని ఇజ్రాయేలు దేవునికి వెనుతిరిగి ఎంతో ఘోరమైన కార్యాలు చేయటం వల్ల దేవుడు సైలెంట్ అయిపోయాడు. మాట్లాడలేదు ఎవరితో. ఆ మధ్యకాలంలో చాలా ఘోరాలు జరిగిపోయినాయి. చూడండి, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ కదండి, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, దేవుడు పూనుకోనప్పుడు, దేవుడు కలుగు చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఎంతో ఘోరం జరిగిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎంత ఘోరం జరిగిపోతుందో. ఏ దిశ చూసినా, ఏ మూల చూసినా, ఏ రాజ్యాన్ని కదిలించినా, ఏ దేశాన్ని కదిలించినా సరే ఎంతో భయంకరంగా ఉన్నవి. దేవుని యొక్క ఉగ్రత, ఆయన ప్రచండమైన ఉగ్రత దినములు రాబోతున్నవి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తులన్నీ కూడా కదండి, ఈ కలామైటిస్ అంటారంటే ఈ విపత్తులన్నీ కూడా ఈ ఊరక ట్రైల్స్ ఎన్ని ప్రపంచంలోకి రాబోయే మహా ఉగ్రతలు ఇంకా అనేకమైన ఉన్నవి. దేవుడు ఎంత కాలము చూసి మౌనంగా ఉంటాడో ఆలోచించేయండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విపత్తులు జరగకముందే నీ కుటుంబము, వ్యక్తిగతంగా నీవు, సంఘము నాశనము కాకమునిపే, అంటే దుష్టుల్లోకి పోకమునిపే రావనుకుంటున్నారా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రపంచం మీదకి దేవుని యొక్క ఏదైతే దేవుడు చెప్పాడో, మేము ఇందాక రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి, రాష్ట్రంలో కూడా జనం మీదకి జనము, రాజ్యాల మీదకి రాజ్యాలు, పార్టీల మీదకి పార్టీలు తిరగబడుతూ కదండి అసమాధానంగా, అల్లుకోలంగా. ఎందుకంటే ఇది దుష్టుడు జరిగించే కార్యం. ఇది మనుషులు అనుకుంటున్నారు కానీ దుష్టుడు మనుషుల్లోనికి వెళ్ళిపోయి వారి యొక్క క్రియలన్నీ కూడా, ఎందుకంటే సాతాన్లో ఉండేదంతా కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలే. ఏంటి దేవునికి వ్యతిరేకమైందంటే మనుషులు ఎవరు కూడా దేవుని దగ్గర రాకూడదు, దేవుని ప్రార్థన చేసుకోకూడదు, దేవునికి అర్పణలు అర్పించకూడదు, భయభక్తులు గల జీవితాలు మనుషులు కలిగి జీవించకూడదు. మరి కావాల్సింది ఏంది దుష్టుడికి? అంతా అక్రమము, అవినీతి, అన్యాయము కదండి, అభద్రతా భావంతో ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోవాలి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ సైటాన్ కదండి. అవునగా, దేనికి సాతాను ఉద్దేశం అదే కదా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు ఉండవలసిందంటే ఇలాంటిది మనలో జరగకుండా ఉండాలంటే మనకు కావాల్సింది 4వది ప్రార్థన జీవితము. నిలకడైన ప్రార్థన జీవితం కావాలి. అందుకని ఎడతెగక చెప్పండి, ఎడతెగక ప్రార్థన చేయమంటారు దేవుడు. శిష్యులతో ఇంకో మాట కూడా అన్నాడు దేవుడు. ఏమన్నాడమ్మా? మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన, 2వది నిలకడగా ఉండి ప్రార్థన, 3వది ఎడతెగక ప్రార్థన. ఇన్ని గుర్తుపెట్టుకోండి. ఇన్ని కూడా ఈ ప్రార్థన అనేది లేకపోతే, అది నేను చెప్పే కదా, కనెక్షన్ కట్ అయిపోతే ఇక ఏముండదు. అటు ఇటు కూడా ఏమి వినపడదు, ఏమి మరి మాట్లాడుతున్నారో అర్థం కాదు. అట్నే అందుకే దేవుడిలో మంచి మాట ఒకటి నిర్మియాలో కదా, నేను చెప్పండి 33:3 ఏముందేమా? చదవనమ్మా. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన మర్మములు నేను నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రార్థన ఉండాలి. దేవుడు అన్నాడు మొరపెట్టమన్నాడు కదండి. మొట్టమొదటి టెలిఫోన్ అదే. అవునమ్మా, ప్రపంచంలోకి ఈ సెల్ ఫోన్లు, టెలిఫోన్లు ఏది రాకమునిపే దేవుడు నీ కోసము 2000 సంవత్సరాలకు ముందే, 3000 సంవత్సరాలకు ముందే ఒక టెలిఫోన్ లైన్ దేవుడిని గెలిపాడు. ఏంటంటే ఇదే, మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను. మొట్టమొదటి టెలిఫోన్ దేవుడు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుడిలో గమనించండి.
ఇది చేయకుండా మనం కదా అనేకమైన చేస్తూ ఉంటే దేవుడు దాన్ని చూసి సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి మన కుటుంబాలు మనము ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనము దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. దేవుని యందు మనం ఎప్పుడైతే సరైనటువంటి అవగాహనలో పద్ధతిలో ఉంటామో, ఈ లైన్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో అప్పుడు బాగుగా ఏం చెప్పి వినపడుద్ది కదా, దేవుడు వెంటనే నీ మొర ఆలకించి తన ప్రత్యక్షతను దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం మనం కలిగి జీవిస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. ఇందాక చదువుకున్న కుటుంబాల్లో కదా, ఈ కుటుంబాల్లో ఎన్ని కూడా ఉన్నాయి కదండి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాయి. ఇందాక చదువుకున్న మాట కదండి, ఆయన ఎట్టున్నాడంటే మా అన్నయ్య చెప్పండి, కొన్నేళ్ళు కుటుంబంతో కూడా కలిసి ప్రార్థన చేయుచుండేది వాడు. దేవుడికి కుటుంబాల ప్రార్థన అవసరం అండి కదా, దేవుడి కుటుంబాల ప్రార్థన అవసరం. వ్యక్తిగత ప్రార్థన కూడా దేవుడికి ఇష్టమే. నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే ఈసారి చెప్పాను నేను, దేవునికి ప్రార్థించే వారికి తర్వాత నిజముగా మొరపెట్టే వారికి నిజంగా మొరపెట్టాలి. వీరికి పై భక్తి అట్లా చేసి వెళ్ళటం కాదు కదా. చాలామంది ఎట్లుంటారంటే షుగర్ కోటెడ్ క్రిస్టియన్స్ అనమాట. అంటే పూత దానికి స్వీట్కి కొన్ని పూత పోస్తారట కదా, పైన తిన్నంత వరకు తీయకుండా తర్వాత లోపలంతా కూడా వేరే రకమైన టేస్ట్ వస్తుంది కదా, ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ముందు మాత్రం షుగర్ కోటెడ్ అంటే షుగర్ పోస్తారు, అది తిన్నప్పుడు కొంచెం షుగర్గా ఉన్నటువంటి, తర్వాత ఏంటంటే షుగర్ రాదు కదండి, దానికి వేరే టేస్ట్ వస్తుంది. కాబట్టి అట్లా మనం ఉండకూడదు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం క్రీస్తుతో దేవుని బిడ్డలారా ప్రార్థన. అందుకని పాట, చక్కటి పాట మనకుంది కదా, ఏం పాట చెప్పండి అమ్మా. ప్రార్థించుమా విశ్వాసి, ప్రార్థనే బహుబలము. ప్రార్థించుమా విశ్వాసి, ప్రార్థనే బహుబలము. ప్రార్థనయే మనకు శక్తి, ప్రార్థనయే మనకు ఆయుధం. ప్రార్థనయే మనకు శక్తి, ప్రార్థనయే మనకు ఆయుధం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుమా విశ్వాసే. ఓ కుటుంబమా ప్రార్థించేయి, ఓ ప్రభు సంఘమా ప్రార్థించేయి. నీ ఏ సమస్య ఉన్నా సరే, ఏనుకున్న ఏ ఇబ్బంది, ఏ సమస్య సరే దేవుడు చెబుతున్నాడు ప్రార్థన చేయమని చెబుతున్నాడు. యేసు ప్రభు సైతము శ్రమ కలుగుతున్నప్పుడు ఏం చేశాడు చెప్పండమ్మా. గెత్సెమనే తోటలో ఎట్లా ప్రార్థన చేశాడు చెప్పండి. చెమట రక్తంగా మారేంత వరకు కూడా దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 2 నిమిషాలు మోకాలు ప్రార్థన చేయటానికి అబ్బో నొప్పులేని మోకాలు నొప్పులండి కదండి. ఒక అతను నీ ప్రార్థన జీవితానికి, జార్జ్ ముల్లర్ గారిని కదా, నీ ప్రార్థన జీవితానికి గల రహస్యం ఏందయ్యా అంటే 3 చెప్పాడు. 3 ఉన్నాయి అన్నాడంట. ఏందయ్యా అంటే మొదటిది ప్రార్థన, తర్వాత 2వది అన్నాడంట. మళ్ళీ చెప్పాడంట 2వది కూడా ప్రార్థన అన్నాడంట. మరి 3వది ఏంది అన్నాడంట. 3వది కూడా ప్రార్థన చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి ఒక సీక్రెట్ ఉండాలి కదండి, దీవించబట్టానికి, ఆశింపబట్టానికి. బూస్ట్ ఈజ్ ది చెప్పండమ్మా సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అబ్బో ఏం ప్రకటిస్తుంటారు టీవీలో కదండి. టీవీలో ఏమొచ్చేస్తుందో నా సీక్రెట్ బాగా బూస్ట్ తాగేది మళ్ళీ 10 years తర్వాత ఏంటంటే షుగర్ వచ్చిందండి. అమ్మా ఏం తాగి? బూస్ట్ తాగే. ఈ లోకంలో ఏది కూడా నమ్మదగినది కాదు కదండి. దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీకును నీ కుటుంబానికి నమ్మదగిన వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుడే కదండి. దేవుని ఆశ్రయించాలి. మనకు కావాల్సింది ప్రార్థన, కుటుంబ ప్రార్థన. గమనించండి, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నంత వరకు మళ్ళా దాని ద్వారా మనం అన్ని జయిస్తామని కాదు. సైతానుడు ఉంటాడు కదండి, వాడు కూడా నీ కుటుంబ ప్రార్థన చెడగొట్టడానికో లేదా నీ వ్యక్తిగతంగా నీ విశ్వాసమైన భక్తి ప్రార్థన జీవితానికి చెడగొట్టడానికి రెడీగా ఉంటాడు వాడు కూడా కదండి. రెడీగా కాసుకొని ఉంటాడు.
అయినప్పుడు కూడా మన దేవుడు సాతాను జయించినవాడు. హల్లెలూయా. వాడు కోరలను దేవుడు ఇరగొట్టేశాడు, వాడు తలకాయని దేవుడు చెతగొట్టేశాడు. ఆయన కూడా ఊరకట్ట ఆడిస్తూ ఉంటాడు అంతే. కాబట్టి ఈ నమ్మకము, ఈ ధైర్యంతో క్రైస్తవంగా, కుటుంబాలుగా మనం ముందుకు సాగాలి. అమ్మో అది వచ్చేస్తుందండి, అమ్మో ఇది వచ్చేస్తుంది, ఈ శ్రమ ఉంది కదా, ఈ పరిస్థితి ఉంది, ఇది మాకు అడ్డంగా ఉంది, జాంతానాయి కదండి. ఏది కూడా నువ్వు మనసులో పెట్టుకో, మాకు దేవుడు ఉన్నాడు, మనకు తోడు, నడవాలి దేవునితో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు ఆ దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. పడాలందరూ. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. గులు తడబడిన, లసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తా. పడాలమ్మ. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. హల్లెలూయా. నడిపించే దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తానికి దేవుడు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. నువ్వు రావటమే తరువాయి కదా, నువ్వు దేవుని దగ్గర కొంచెం ప్రార్థన చేయటమే తరువాయి. హృదయపూర్వకమైన భక్తితో, సంపూర్ణమైన భక్తితో కదండి దేవుని దగ్గర ఉండాలి. ఏది ఆఫ్గా ఉండకూడదు కదండి. దేవుడు సంపూర్ణమైన భక్తితో నువ్వు దేవుని దగ్గర మోకరిల్లినప్పుడు నీవు, నీ కుటుంబం, లేదా వ్యక్తిగతంగా నీ జీవితము, నువ్వు దేని గురించి పోరాడుతున్నావో దేవుని దగ్గర మొరపెట్టు. రావటం లేదండి అయినా ప్రార్థన చేయి, కుదరట్లేదండి అయినా కూడా ప్రార్థన చేయి. విడువక నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఒక సమయం అంటూ వస్తుంది కదండి, ఒక సమయం అంటూ వస్తుంది, ఒక రోజు అంటూ వస్తుంది దేవునిని దీవించడానికి. హల్లెలూయా. అమ్మా, దేవునిని దీవించడానికి ఒక రోజు అంటూ వస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ అంటారు కదండి. అంటే ఒక ప్రశాంతమైనటువంటి అరుణోదయములో దేవుడిని దీవించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావు, దేని నిమిత్తమైతే నువ్వు సంఘములో ప్రార్థన చేస్తూ ఉన్నావు, అది ఒక రోజంటూ దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. ఒక దినమున ఖచ్చితంగా అది నీ వాకిటికి వచ్చి నిలబడిద్దంతే. నువ్వు నమ్ముతున్నావు ఈ సత్యాన్ని. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కదండి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంటాడు. ఎంతో దూరం లేదు ఆ యొక్క దినం కదండి, ఎంతో దూరం లేదు ఆ రోజు, ఆ గడియ త్వరలోనే రాబోతుంది నీ దీవించడానికి. ఒక్క ప్రార్థన కదా. విమానం పైకి ఎగరటానికి అమ్మా కొన్ని సెకండ్లు చూసుకుంటుంది, లేకపోతే ఆకాశంలోకి వెళ్ళటానికి మరి 34,000 అడుగులు, 35,000 అడుగుల్లో, 40,000 అడుగుల్లో పెద్ద పెద్ద విమానాలు గుర్తుంటాయి. అవి ఎంత దూరం పోయినా దేవుని దగ్గరికి ఏం పోగలవా అమ్మా విమానాలు కదా, పోలేవు కదా. నువ్వు ఒక్క నిమిషం మోకరించే ప్రార్థన ఎక్కడికి వెళ్ళి చెప్పండి అమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషం నువ్వు మోకరిస్తే చాలు. దేవుడు ఆకాశ మహాకాశాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మన మధ్యలోనే మనతోనే ఉండి నీ ప్రార్థన. అందుకనే ఆయన చెప్పండి ఆ మాట చెబుతారు, నీతిమంతుల వైపును ఆయన కన్నులు, నీతిమంతుల యొక్క ప్రార్థన వైపున ఆయన చెవులు, వాళ్ళు చేసే ప్రార్థన వైపు ఉంటాయంటే. హల్లెలూయా. సో దేవుడు వినడా అమ్మా? ఖచ్చితంగా దేవుడు వింటాడు. సో ప్రార్థన జీవితం కుటుంబము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కదా. ఎప్పుడు కూడా నీ ప్రార్థన జీవితం మర్చిపోమాకండి. ప్రార్థన 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 చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ దీవెన నువ్వు చూస్తావు ఒకనొక రోజున. 4వది 5వ మాటలకు వెళ్దాం, సమయం అవుతుందమ్మా. 5వ మాటలకు వెళ్ళిపోదామన్నా. 5వ మాట ఏంటంటే చూడమ్మా, 5వ మాట దేవుని సేవ చేయటం, దేవునికి సేవ చేయటం. 5వ మాట రాసుకోండమ్మా. దేవుని సేవ, తర్వాత దేవునికి సేవ. ఇప్పుడు దేవుని సేవ అంటే ఇప్పుడు మనం చేస్తున్నది కదా, మనం చేస్తున్నది దేవుని సేవ. ఆదివారం వాక్యం చెబుతున్నాం, మీరు వింటున్నారు, సంఘం వచ్చే సంఘ బిడ్డలందరూ వచ్చి, అది దేవుని సేవ. లేకపోతే ప్రసంగాలు చేస్తున్నాం స్టేజీల మీద, లేకపోతే టీవీలో రావటము, లేకపోతే ఇంకొక చోట పిలువబడినప్పుడు వెళ్ళి వాక్యం చెప్పటము, దేవుని సేవ సంఘము జరిగిస్తుంది. ఈ వారంలో చాలా చోట్ల దేవుని సేవా కార్యక్రమాలు జరిగినవి. దేవుని సేవ అంటే మరి అన్నవమ్మసు పోయి వాక్యం చెప్పొచ్చారు,
తర్వాత మేము ఇంకో చోట వాక్యం చెప్పొచ్చాం. ఈ విధంగా అనేక చోట్లకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాం. అది దేవునికి మనం చేయవలసిన సేవ. యాజకులుగా, లోకంలో యాజకులుగా, ఇప్పుడు ప్రవక్తలుగా, లేకపోతే బిషప్స్గా, లేకపోతే రెవరెండ్లుగా, పాస్టర్లుగా ఇదేం జరిగిస్తూ ఉంటారంటే దేవుని సేవ, వాక్యాన్ని బోధించటం. మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని ప్రబలింప చేయటము, ప్రపంచమంతా కూడా దేవునికి వాక్యాన్ని బోధించటము, అది దేవుని సేవ. దేవుని సేవ చేసే వాళ్ళు కావాలి. దేవుని యొక్క వాక్యం, ఎందుకంటే యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తున్నారు చెప్పండి అమ్మా? మత్తయి వార్తలో ఉంది కదా, చెప్పాలి. ఏం చెప్పాడు? సర్వ ప్రపంచానికి, సర్వజనులకు ఈ సత్య సువార్త నలుమూలకి వ్యాప్తి చెందిన తర్వాతే ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. హల్లెలూయా. అది అందించబడాలంటే సకల జనులకు సాక్షార్థమైన అటు తర్వాత అంతము వచ్చును. సకల జనులకు కదా, అందరూ కూడా ఈ రాజ్య సువార్త ప్రకటింపబడాలి. అది ఈ రాజ్య సువార్త అంటే దేవుని యొక్క గాస్పెల్. అంటే సువార్త అంటే ఏం చెప్పండమ్మా? సువార్త అంటే ఏంది? బ్రతుకున్న వాళ్ళకి, సజీవులుగా ఉన్న వాళ్ళకి దేవుని వాక్యాన్ని అందించడం అనేదే సువార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సువార్త అంటే నన్ను కూర్చున్నటువంటి సత్యవాక్కు ప్రపంచమంతా కూడా అందింపబడాలి. ఏ జాతి అయినా సరే కదా, ఎన్నో రకాలైనటువంటి జాతులు ప్రపంచంలో ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి అండి. నేను ఒకసారి చెప్పాను, ఇవందరూ కూడా వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యము కదండి, ఆయన అంతము వచ్చును. సో అప్పటిదాకా మన బాధ్యత అది. ఇది దేవుని సేవ జరిగిస్తూ ఉండాలి. దేవుని సేవ అందరూ కూడా చేస్తూ ఉండాలి. ఇకపోతే దేవునికి సేవ అంటే దేవుని సేవ వేరు, దేవునికి చేసే సేవ. దేవునికి చేసే సేవ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అతను చేసిన పని చెప్పండి అమ్మా, చదవండి, ఆ మాట చదవండి. బహు ధర్మ కార్యములు ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దాని ముందు మాట బహు ధర్మ కార్యములు కదా. బహు ధర్మ కార్యములు అంటే అర్థం, ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి కదండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, అనాథలైన వారికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక పాస్టర్ సాక్ష్యం చెప్పారు, బ్లైండ్ స్కూల్ ఉంది. అసలు వాళ్ళ గురించి మీరు వాళ్ళ దగ్గర కాసేపు ఉంటే, చాలా మంది ఉన్నే ఉంటారు, కాసేపు కానీ మీరు కూర్చుంటే ఎంత బాధ వేస్తుందో కదండి, ఎంత దుఃఖం వేస్తుంటుందో. ఎందుకంటే వాళ్ళు ఈ లోకాన్ని చూడలేరు, ఈ ప్రపంచాన్ని చూడలేరు. అలాంటి వారికి సేవా దృక్పథం అంటే ప్రభు ఏమన్నాడమ్మా? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, చూడండి ఏమన్నాడు? 25వ అధ్యాయం 42 నుండి 46 వరకు, ఇలాంటి వారికి మీరు ఒకరు చేస్తే నాకు అది దేవునికి సేవ చేయటం. ఇందాక అదే చెప్పే, దేవుని సేవ అంటే వాక్యాలు బోధించటము, ప్రార్థన కూటాలు పెట్టడము, ఉపవాస ప్రార్థన చేయటము, అది దేవుని సేవ. దేవునికి సేవ అంటే చదవనమ్మా, మాట్లాడమండి. మిక్కిలెలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసి కనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను అని వారితో. నేను నాకు చేశారు సేవ, నా కోసం చేసేది వేరు, నా నిమిత్తము మీరు చెబుతున్న మాటలు వేరు. అయితే నాకు సేవ చేశారు, దేవునికి సేవ అనేది ఇది దేవుడు కోరుకుంటాం. సంఘంలో చాలామంది చాలా దాతృత్వ హృదయంతో కొంతమంది ఇచ్చారు కదా, ఆ స్కూల్ కోసం లేదా మనకు హాస్టల్ కానీ, అది దేవుడు కోరుకుంటుంది. ఇదంత ఘనమంది తెలుసా? యేసయ్య కూడా దీన్ని మెచ్చుకుంటాడు కదా. చూడండి, లోకాసు వార్త మనం చూస్తుండమా, లోకాసు వార్త 7:4 చదవండి. యేసు ప్రభువారు ఒక మాట విని ఆయన కదిలి వెళ్ళాడు. చదవండి గబక్కిన మాట, లోకా 7:4. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించను ఆయనతో చెప్పి, కావున చూసారమ్మా, కావున యేసు వారితో కూడా వెళ్ళను. ఇక్కడ వచ్చి చెప్పారు, అయ్యా ఇతను
మన జనాంగాన్ని ప్రేమించి మన కొరకు ఒక సమాజ మందిరమును తానే కట్టించాడు. అంటే దాతృ హృదయం ఇది. దేశప్రభు వారు కదలింపబడే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, మనం గమనించుకోవాలి. అందుకని ఇతను ఏం చేశాడమ్మా, అతను సమాజానికి మేలు చేశాడు. మంచి అంత మాత్రమైన పవిత్రుడు పరిశుద్ధుడు కాదు, దేవుడు కదలింపబట్టడానికి, దేవుడు మూవ్ అవ్వటానికి అక్కడ దేవుడు కొన్ని ఏమంటాము గుణగణాలు కొన్ని ఉన్నాయి, దేవుడు చూసేవి కదండి, దేవుడు చూసేవి కొన్ని ఉన్నాయి అక్కడ. అతనిలో ఆ మంచి హృదయం ఉంది కాబట్టి దేవుడు అతను మేలు చేయడానికి వాళ్ళతో కూడా కదలి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ఇంటిలోనికి నీకు వ్యక్తిగతంగా మేలు చేయడానికి ఆయన కదలి రావాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ క్వాలిటీస్ కదా. నీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలా నీ జీవితంలో. దేవుడు చూస్తున్నది అది. చాలామంది అంటారు, మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారే. ప్రపంచంలో మొట్టమొదటిగా రెడ్ క్రాస్ అని ఒకటి ఉంది కదమ్మా, బ్రిటిష్ వారు రెడ్ క్రాస్. మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు చాలా విపత్తు జరిగింది. చాలామంది ఈ బాంబు దాడుల వల్ల కాళ్ళు పోయి, చేతులు పోయి, తర్వాత అందరూ వికలాంగులు అయిపోయి, కళ్ళు కనపడక, తర్వాత బ్లడ్ లేక చాలామంది కొద్దిసేపటికి చనిపోతారు అనగా అలాంటివి ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకటి పెట్టుకున్నారు, బ్లడ్ బ్యాంక్ అని పెట్టుకొని దానికి రెడ్ క్రాస్ అని పేరు పెట్టి మొట్టమొదటిగా ప్రపంచంలో ఈ దాతృత్వంతో కదండి, ఈ మంచి సహృదయంతో ఎవరైతే కదిలేరో వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు క్రైస్తవులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా వాళ్ళు సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత నేటికి ఈ సేవా సంస్థ ప్రపంచంలో అనేక చోట్ల కదండి, అనేక చోట్ల ఉన్న సంస్థ ఏందంటే రెడ్ క్రాస్ అంటారు. వీరు అనేకులకి దాన ధర్మాలు చేయటం కదండి, వాళ్ళ బ్లడ్ డొనేషన్ ఇవ్వటము, అందరూ కూడా డబ్బులు పోగు చేసుకుని ఆ సంస్థలో పెట్టడం. అంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ముందుగా స్పందించే చూడండి మీరు, ప్రపంచంలో ఎక్కడ ఏది వచ్చినా, తుఫాను వచ్చినా, హరికేన్లు కానీ, సుడిగాలులు కానీ, లేకపోతే ఇలాంటి వచ్చి నాశించిపోతే వాళ్ళు మొట్టమొదటిగా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇది చేశారు అని పేపర్లో వస్తుంది. తెలుసా మీకు? దేనికంటే దేవుడు దీన్ని మెచ్చుకుంటున్నాడు, కానీ దేవుడు దీన్ని మెచ్చుకుంటున్నాడు, దేవుడు దీన్ని దృష్టి కలిగి ఉంటున్నాడు. క్రీస్తుని ప్రేమ తెలియబడ్డారా? ఐదవది ఆఖరిది ఏంటంటే దేవుని సేవ ఉండాలా, తర్వాత దేవునికి సేవ ఉండాలా. నా మాట మీకు అర్థమైందమ్మా? అర్థమైన చేతి చూపించండి. అన్న మాట అర్థమైంది బాగా అన్న వాళ్ళు చేతులు చూపించండి. ఈ రూపాయకి అర్థం కాలేదమ్మా? దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నానంటే మాటలు మనం ఈ హృదయము మనం కలిగి ఉండాలి. ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క గుణగణాలు. అదే కదా దేవుడు గుణగణాలు. దేవుని ప్రేమించాడు కదమ్మా, దేవుడు మనుషులను ప్రేమించాడు, ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు కదా, మనుషులకు కృప చూపించాడు. ఇన్ని కూడా దేవుని యొక్క గుణగణాలు మనలో కూడా అవి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మానవ సేవయే మాధవ సేవ అని ఏమంటారు దాన్ని, ఒక స్లేంగా, ఒక నానుడు, ఒక మాట ఉంది కదండి. నిజమే, మానవుడిగా నువ్వు సేవ చేయాలి. అది చేసినప్పుడు నువ్వు దేవునికి చేసినంత కదమ్మా, దేవునికి చేసినంత అంటే దేవుడే వచ్చి అన్నీ చేయలేడు కదా. కాబట్టి దేవుని గుణగణాలు, ఆ ప్రేమ, ఆ జాలి, ఆ కరుణ, ఆ దాతృ హృదయం నీకు ఉంటే దేవుడు దాన్ని బట్టి నేను దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలను గమనించుకుందాం. ఈ విధమైనటువంటి అంటే ఎట్లా చేయాలంటే విద్యను, వైద్యను, ఆహారమును కదా లేని వారికి మనం చేయటము, ఇలా దాన ధర్మ కార్యక్రమాలు మనం జరిగిస్తూ ఉంటే దేవుడు దాన్ని బట్టి నేను దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. వెళ్తూ ఉంటాం కదండి, మనం చక్కటి ఆహారం తింటూ ఉంటాం. ఒక పక్క ఒక పూట కూడా భోజనం లేకుండా ప్రపంచంలో గుర్తుపెట్టుకుందామా, ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఒక పూట ఒక భోజనంతోనే కడుపు నింపుకునే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? దేవుని కృపను బట్టి, దేవునికి ఆశీర్వాదాన్ని బట్టి మనము మన కుటుంబాలు చక్కగా 3 పూట్ల తినగలుగుతున్నాం. దేవుడు మనకి ఇచ్చాడు. అయితే చాలా చోట్ల ఒక పూటకే అన్నం తిని సర్దుకుపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లేదు, వాళ్ళు పెట్టేవాళ్ళు లేరు, వాళ్ళు ఆదరించే వాళ్ళు లేరు. అందుకని దేవుడు చూపించాడు కదండి, ఇలాంటి వారికి ఒకరు చేస్తే నాకు మీరు చేసినట్లయ్యా. కాబట్టి సంఘము నేర్చుకోవాలి. నాకు చాలా సంతోషం. మన సంఘము ఎప్పుడైతే ఇటువంటి విషయాలు చెబుతామో ఇటువంటి చెప్పినప్పుడే కాదులేండి కదా, చాలా దాతృ హృదయంతో ఇది వీళ్ళకి ఇవ్వండి అయ్యా, ఇది వాళ్ళకి సహాయం చేయండి, చాలా మంచిది అది. అలాంటి మంచి మనసు కలిగి ముందుకు వచ్చి సేవ చేస్తున్నాడు అందరూ కూడా మరి సంఘం తరపున మీకు వందనాలు తెలియజేసుకున్నాను. గట్టి చెప్పలు కూడా ఒకసారి అలాంటి మంచి హృదయంతో ముందుకు వచ్చి మరి సహాయం చేసే కుటుంబాలను దేవుడు మరెక్కువగా దీవించును కాదు.
ఇవ్వాలి మనం ఇవ్వాలి. దేవునికి ఇచ్చాడు కదా, నువ్వు ఉన్న దాంట్లోనే వాళ్ళకి సహాయం చేయి. దేవుడు దాన్ని చూసి మెచ్చుకుంటాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అంతమాత్రం అయిపోతుంది కదా, దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి దేవుని సేవ ఉంది, దేవునికి కూడా చేసే సేవ మనకుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘ బిడ్డలారా గమనిద్దాం. దేవుడు మనం దీవించాలంటే మళ్ళీ మనం మొదలుకు వద్దాం. క్రైస్తవులుగా మన కుటుంబాలు, మనము సంఘము దీవించబడాలంటే మొత్తం ఎన్నున్నాయేమో చెప్పండి? 5 మనం నేర్చుకున్నాం. మొదటిది ఏం చెప్పండి? దేవునికి మందసం మన ఇంట్లో ఉండాలి. రెండవది ఐక్యత ఉండగా దేవుని సేవించే వాళ్ళంగా ఐక్య హృదయంతో ఉండాలి. మూడవది చెప్పాలమ్మా, దేవుని యందు భయభక్తులు గల కుటుంబాలుగా మనం ఉండాలి. నాలుగవది ప్రార్థనా జీవితం. అది కుటుంబ ప్రార్థన ఉండి లేకపోతే ప్రార్థనా జీవితం ఉండి అది దేవునికి కావాల్సింది. నాలుగవది. చివరిది 5వది ఏం చెప్పండి అమ్మా? దేవుని సేవ. తర్వాత దేవునికి సేవ. మా ముత్తాతల నుంచి ఈ సంఘము పెద్దలు కృపదాన తాతయ్య గారు వాళ్ళు అందరూ కూడా ఇది స్థాపించారు. ఇక్కడ కదా స్థాపించి హాస్టల్ ఉంది, ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి. ఒంగోలులోని ఎవరు పెట్టలే. మాకెందుకు వచ్చిందంటే దేవుడు చెప్పాడు మనం చేయాలి అంతవరకు కదా, దేవుడు చెప్పాడు ఇక్కడ. అందుకనే ఎవాంజలిజం, సువార్త, ఇంకో పక్క రిలీఫ్ అంటే ఆదరణ చేయాలి మనం. కాబట్టి సంఘం గుర్తుపెట్టుకోండి. అంటే మనకే చేయమని కాదు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనకి హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, మళ్ళీ ఇంకా చాలా రకాల మనం సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నాం. మీరు చేయలేకపోతే సంఘంలో డొనేట్ చేయండి. సంఘానికి ఇస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్కడైతే సహాయం అందాలో వాళ్ళకి అందిస్తాం. దేవుడు మెచ్చుకుంటాడు. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని సేవ చేస్తాడు, మంచిదే, చాలా సంతోషం. ప్రాముఖ్యమైంది సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నవి, కూడికలు జరుగుతున్నవి, సువార్త సభల్లో వాక్యాలు చెబుతున్నాం. నిజంగా దేవుడు ఎంత సంఘాలను దీవిస్తున్నాడు. దాంతోపాటు కూడా దేవుడు కావాల్సింది ఏంటంటే దేవునికి సేవ చేయాలి. దేవునికంటే పేదలైన వారిని కరుణిస్తే, దీవిస్తే, వాళ్ళని ఆదరిస్తే దాన్ని బట్టి దేవుడిని ఫలమును ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? అధికమైపోయింది. నీకు కావాలా ఫలములు? చెప్పండి. మీకు ఫలములు కావాలా? నీకు దేవుని దీవుల్ని కావాలా? దేవునికి వరాలు మీకు కావాలా? ఏమో కావాలా వద్దా? ఇటు పక్క కావాలా వద్దా? కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఇవ్వాలి కదా. మీరు ఇస్తే దేవుడు వాడిని ఒకటి ఇస్తే దేవుడు అందిస్తాడంట చెప్పండి అమ్మా? ఆశీర్వాదాలు డబల్గా దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి మరి మన సంఘాల్లో, మన కుటుంబాల్లో ఇవన్నీ కూడా ఈ 5 ఉంటే మనం దీవించబడతాము, ఆశీర్వదింపబడతాం. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించుకుందాం. ఇవి మనలో ఉండినట్లుగా, మన కుటుంబాల్లో ఉన్నట్లుగా, సంఘములో ఇది ఉన్నట్లుగా మనం ప్రయాసపడదాం. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని మనం పొందుకుందాం. అట్టి కృపను, అటు అవకాశము దేవుడు మనకును, మన కుటుంబాలకి, మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, స్తోత్రములు నాయన. ఈ సమయంలో సంఘంతో మీరు చెప్పిన మాటలను బట్టి వందనాలు, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రభువా, నీకు చోటు ఇచ్చేవారంగా మేము ఉండాలి తండ్రి. ఐక్యత కలిగిన కుటుంబాలుగా ఉండాలి ప్రభువా, సంఘంగా ఉండాలి నాయన. భయభక్తులు గల కుటుంబం నిజంగా ఉండాలి తండ్రి. ఎందు తండ్రి భయము భక్తి కలిగిన క్రైస్తవ జీవితాన్ని మాకు నేర్పించమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రార్థనా జీవితం కలిగిన వారిగా ఉంటూ మనం నేర్పించమని కోరుతున్నాము నాయన. ఇగో తండ్రి చివరిది ఆఖరిది ప్రభువా తండ్రి, మేము నీకు సేవ చేయాలి నాయన. నీ నామాన్ని మహిమపరుస్తూ అదేవిధంగా తండ్రి నీవు చూపించిన ప్రేమ జాలి కూడా మేము తండ్రి సంఘమును కలిగి ఉండి ప్రభువా రెండిటిలో అభివృద్ధి పొందేవారంగా మేము ఇంటికి సహాయం చేయమని కోరుతూ, మా సంఘము ఆ విధంగా అలాంటి మనసుతో ముందుకు వచ్చేట్లుగా సహాయం చేయమని కోరుతూ, ఇచ్చిన 10 వారిని కూడా మీరు దీవించమని కోరుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.